గైస్ పిజ్జా అయితే వచ్చేసింది. కాన్ఫీ అయితే ఐటెం కూడా వచ్చాము. ఇట్లా పోవాలి. సెకండ్ సాటర్డే ఉన్న ఇట్లా కాలేజ్లో పోవాల్సి వస్తుంది మాకు. అది పరేషాన్. హలో గైస్, అందరికీ నా వ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే కాలేజ్కి పోవాలి. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే, కానీ మాకు కాలేజ్ లేకుంటుండే, కానీ ఒకరోజు హాలిడే ఇచ్చిర్రు. అంటే ఏదో ఏంది బడ్జెట్ రిలీజ్ చేయట్లే అని, ఫీజు రియంబర్స్మెంట్ గురించి బడ్జెట్ రిలీజ్ చేయట్లే అని అప్పుడు హాలిడే ఇస్తే, ఇప్పుడేమో సెకండ్ సాటర్డేకి మండే టైం టేబుల్ పెట్టారు మాకు. పోవాలి, ఏం చేస్తాం, అటెండెన్స్ ఇట్లా లేదు నాకు. పోయి కూర్చోవాలి క్లాస్లో అంతే. అక్కడికి అయితే బ్లాకింగ్ గడ్ అయితే వచ్చేసినాం. ఇక మామిడి గిట్ల వచ్చిండు సంజుబాయ్. నమస్తే. నిన్న చికెన్ కర్రీ తెచ్చిండు మా కోసం వాడు. మంచిగా తిన్నాం, క్రేజీ ఉండే కానీ టేస్ట్. ఇప్పుడు కొంచెం సేపు అయితే దీంట్లో పోవాలి. సెకండ్ సాటర్డే ఉన్న గిట్లా కాలేజ్లో పోవాల్సి వస్తుంది మాకు. అది పరేషాన్. మాకు ఖరాబ్ ఉంది. కానీ చూస్తే ఏమో ఈరోజు క్లాసెస్ అన్నీ ఫుల్లే ఉన్నాయి. హాఫ్ డే అనుకున్నాం. చూద్దాం సాయంత్రం వరకు ఏం చేస్తాం మాకే తెలియదు. 3 అంటే మొత్తం క్లాసులు వింటాం, లేకపోతే లంచ్ తర్వాత చూద్దాం. గైస్ ఇప్పుడైతే ఎల్ఎస్టీ క్లాస్ అయితే అవుతుంది. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అన్ని పిచ్చి గీతాలు అనిపిస్తున్నాయి, కానీ ఇదే ఎల్ఎస్టీ లాజిక్ అండ్ ఏంది స్విచ్చింగ్ థియరీ. లాజిక్ అండ్ స్విచ్చింగ్ థియరీ. ఇవన్నీ మామూలుగా ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు మస్తు గానం. మాడు డీజే రాక్ స్టార్. ఇప్పుడైతే కొంచెం సేపు ఒక 5 minutes అయితే ఇంటర్వెల్ అయితే స్టార్ట్ అవుతుంది. మంచిగా తినాలి. ఆకలిస్తుంది, ఇప్పుడే ఆకలిస్తుంది మాకైతే. లంచ్కి ఇట్లా లంచ్ పిల్లకి తింటుండే అప్పుడు, ఇప్పుడు ఆకలిస్తుంది దూలతోనే. ఇప్పుడు వచ్చింది ఆ జ్వరం. అప్పుడు నుంచి ఏమైందా? పుండైందా? పుండైందా? సారేంద్ర అట్లా వస్తుంది ఫోన్ ఇక్కడ ఎట్లా వస్తుంది చూడరా సార్. సార్ని ఒకసారి సార్ది డ్రెస్సింగ్ క్రేజీ అనిపిస్తుంది నాకు. ఫార్మల్ ఉంటుంది. ఆన్లో అయితే తింటారు. ఇప్పుడు ఇడ్లీ తెచ్చిన. నీదికి ఇట్లా తీరా అది క్యారెట్లు ఉంటాయి. ఇంటర్వెల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే తినాలి. కొంచెం ఆకలిస్తుంది, అంతే వేయట్లేదు. పొద్దున తినేసి వచ్చిన నేను. ఎట్లయినా తినరా సార్ అటెండెన్స్ ఏం తీసుకోరు. అయిపోయింది. చలో కింద పడాలా పట్టుకో. పడ్డరా అని అట్లా చేస్తారు. సాఫ్ట్ ఉంటుంది. మీరు తిండి వీళ్ళు తినకూడదు ఇప్పుడు. పట్టుకో. సరే అయితే మాల్ అయితే ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే చేస్తారు. జిమ్కి పోదామని. అదేరా శరత్ బాయ్ అయితే జిమ్కి పోతా అంటుండు. అరే ఎప్పుడైనా పోయిర్రా? ఈడైతే జిమ్ అయితే చేస్తూనే ఉంటాడు. నీ ఆకారానికి తెలుస్తుంది. ఇది ఎవరి అదే కదా, ఇదే అట్లా ప్రెస్ చేస్తే ఇవ్వండి వస్తుంది ఇక బాడీ. ఏమంటారా దీనికి ఏమంటారా? ఫోర్ ఆర్మ్ ట్రైన్ అవుతుంది దీంతో. ఎన్ని గుడ్డలు తినాలి? గుడ్డలు అంటే మనం అవును. ఏ వానికే తెలియాలి కాబట్టి. ఇప్పుడైతే లంచ్ తినేసినాం, అయిపోయింది. తీయాలి కదా, వాళ్ళు చదువుకోవడానికి అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నాడు. ఏంద్రా ఇప్పుడు ఇంగ్లీష్ అన్న తీసుకుంటుంది. సిఆర్ అక్షత్ బాయ్ అయితే ఇక్కడ చదువుకుంటాడు. హాయ్ చెప్పు మామ. బ్లాగ్ తెలియదు. మనం ఏదో ఏమనికి తెలుస్తుంది చెప్పురా. సరే మనం గరీబ్ బ్లాగ్ మోడల్ లెబ్రాన్ జేమ్స్. NBA ఫుల్ ఫామ్ చెప్పరా? నేషనల్ బాస్కెట్ అకాడమీ. రియల్ అబ్బాయి ఈ టీ షర్ట్ ఎక్కడి నుంచి కొన్నాం? 150. చెప్పాలి, మనమే ఉన్నాం. 900 టీ షర్ట్. నువ్వు కొనుక్కుంటావురా?
ఫస్ట్ మిడ్ ట్రయల్ సెకండ్ మిడ్లో చూసుకుందాం. ఫైనల్లీ క్లాస్ అయితే అయిపోయింది మాది. ఈడైతే క్లాస్లో నిద్రపోయిండు. ఈఎఫ్ కదా ఏమంటారు మొత్తం ఫుల్ ఫామ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండే. క్రేజీ అనిపించింది. యూట్యూబ్లో వీడియోస్ ఇట్లా చూపించింది సార్, అంటే ఎట్లా వర్క్ చేస్తుంది అవన్నీ జనరల్ నాలెడ్జ్ అండ్ మస్తు టైం పాస్ అయింది. ఈరోజు అయితే బోర్ లేస్తా అనుకున్నాం కానీ బంగ్ కొడతామేమో డౌట్ వచ్చింది కదా మార్నింగ్ మనకి, అనుకున్నాం కానీ కొట్లే చాలా మంచిగా అయింది. కానీ ఇప్పుడైతే బాస్కెట్బాల్ కొంతమంది ఆడుతారు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, జూనియర్స్కి లేదు ఈరోజు లేదని ఎవడో అన్నాడు నాకు. ఉందా? కొంతమంది బాస్కెట్బాల్ ఆడుతుర్రు, కొంతమంది నేచర్ ఎంజాయ్ చేస్తారు. ఈయన లెక్క మాడైతే డ్రెస్సింగ్ క్రేజ్ చేసిండు. చూపి బ్రౌన్ పాయింట్ అంటారు, బ్లాక్ పాయింట్ లెదర్ బ్రౌన్ కలర్ది, కింద షూస్ గిట్లా బ్రౌండే, పైన గిట్లా బ్రౌండే. బ్లాగ్ అవి చెప్పు, బ్లాగ్ చూసినావు అవి చూపిరా వీక్షిత్. సిగ్గు పడుతుండు, ఏ అమ్మాయిలు పడది కానీ మొత్తం బ్రౌండ్ వేసుకొని వచ్చిండు. మ్యాచింగ్ లెదర్ బ్యాగ్ ఖాళీ 5,000 ఉంటుందేమో. 10 వేసుకుందామా? 10 కూడా తక్కువే మామ. మొత్తం షైన్ అవుతుంది. ఏంటి ఏమో మనకేం తెలుసురా. ఏమో ఇక్కడైతే ఎన్సీసీ అవుతుంది మా కాలేజ్లో. చూడండి ఏం చేస్తారో తెలియదు కానీ పనిష్మెంట్ ఏమో, ఎక్సర్సైజ్ ఏమో. మామిడి గిట్లా మోటివ్ అవుతాడు దీన్ని చూసి. ఇవ్వండి కట్లెట్ తినడానికి అయితే సంజుగాంతో ఆగిన. ఇక్కడ ఇది బడంగపేట కాడ కట్లెట్ మంచిగా ఉంటుంది. ఇక్కడ మీరు గిట్లా ట్రై చేయండి. తినేసినాక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి పోయి చాయ్ తాగాలి అంతే. దీనమ్మ ఇంట్లో ఏమో సుఖంగా కూర్చుంటాయేమో, ఈ నీళ్ళు నింపుకోర్రా, అది నింపుకోనరా, అది తీసుకుంటారా అంటారు. ఇవ్వండి నీళ్ళు నింపుకోరా అంటారు. ఇప్పుడు ఈ డబ్బా తీసుకొని పోవాలి. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు కావాలంటే నింపుకొని రావాలి. అదే పరిస్థితి. ఇది మాకు ఇంట్లో సుఖంగా కూర్చోను. ఎందుకంటే పటాకీలు అయితే ఫుల్ ఘోరంగా తీస్తారు. ఏమైందో ఏమో కానీ అప్పుడు నాకు పిలుస్తూనే ఉన్నాడు. చూడండి ఘోరంగా వస్తుంది సౌండ్ అయితే. గైస్ మేమైతే ఇంత దూరం అయితే వచ్చినాము. ఏంది డీమార్ట్ కాడ పిజ్జా ఇక్కడనే ఉంటుంది కదా, డీమార్ట్ పిజ్జా తినడానికి అయితే వచ్చినాము. ఇక్కడైతే పిజ్జా అవైలబుల్ ఉంటుంది. నాగోల్లో ఉంటుంది ఈ డీమార్ట్ అయితే. ఈ పిజ్జా పాప్కార్న్ ఇక్కడనే ఉంటుంది కానీ పిజ్జా అయితే ఇక్కడనే ఉంటుంది. 99 రూపీస్ వెజ్ పిజ్జా. కానీ క్రేజీ అనిపిస్తుంది. మీరు ఇట్లా ట్రై చేయండి. ఇక్కడ మేము మస్తు సార్లు ట్రై చేసాం. నేను మా అన్న అయితే వచ్చినాం. ఇంటికాడ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో వచ్చినాం. పిజ్జా కాడ అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే తీసుకోవాలి. లోపల చేస్తారు చూడండి, మస్తు మంది తింటారు ఇక్కడ. మొత్తం పిజ్జానే తింటారు. ఇవన్నీ ఆర్డర్ తీసుకోవాలి, తినేయాలి. గైస్ పిజ్జా అయితే వచ్చేసింది. కార్న్ పిజ్జా ఇది 99 109 ఇది. చూడండి ఏమంటారు, చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తుండవు. మొత్తం గాలి అయితే వస్తుంది అక్కడ నుంచి. ఇది టేస్ట్ అయితే క్రేజీ ఉంటుంది. చీజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. 109కే క్రేజ్ ఉంటుంది. కలర్లో ఎకరగల. నేను పిజ్జా లవర్ని కాదు కానీ నార్మల్ తింటున్నాం, మంచిగా అనిపిస్తుంది. నేను బిర్యానీ లవర్. నీకేమి ఇష్టం? బిర్యానీ ఆయనకి ఇట్లా, నాకు ఇట్లా బిర్యానీ. ఇప్పుడైతే చూడాలి ఎప్పటి లెక్కనే ఉంటుంది. ఆ టేస్ట్ కొంచెం మారిందా అని. వేడిగా ఉంది కానీ బాబా తుకోని అనిపిస్తుంది. వెజ్ కానీ మంచిగా ఉంది. అయితే డబ్బులు తీసుకోవడానికి అయితే ఏటీఎం కార్డు వచ్చినాము. ఇప్పుడు దాకా వచ్చినాం. మేము ఆగమైనాం గేట్కి. ఏం సీజనే లేదు, ఆగమైనాం ఇప్పుడు దాకా. ఎట్లయినా ఆగం అవ్వలేదు. అద్దం ముందని అట్లా అంటుండు. ఇక్కడ నొక్కుతుండు చూస్తే డైరెక్ట్ అట్లా అన్నాడు. క్రేజ్ ఉంది కానీ